నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. మనం ఇప్పుడు ఒక నాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఇలాంటి నాయకుడు కాదు. ఉగ్గుపాలతో కాకుండా ఉక్కుపాలతో తెలంగాణ ఉద్యమ నెగళ్లను మండించిన నాయకుడు. సమైక్య పాలనపై, తెలంగాణ వ్యతిరేక శక్తులపై రాజీ లేని పోరాటం చేసిన యోధుడు. ఓరుగల్లు గడ్డపై ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సూర్యుడు. ప్రజల ఆగ్రహాన్ని మానుకోట రాళ్ల వైపు మళ్లించిన వీరుడు. గులాబీ దళపతికి అనుంగు అనుచరుడు. సుశిక్షిత నా సైనికుడు. పెద్దసారు చెప్తే పెద్ది చేసి చూపిస్తాడని నిరూపించిన అంతరంగికుడు. కడదాకా గులాబీ జెండాను పొగరుగా నిలబెట్టిన ఉద్యమ ధీరుడు. తెలంగాణ ఉద్యమ జ్వాలగా వెలిగి జ్ఞాపకంగా మిగిలిన చిరస్మరణీయుడు. ఆయనే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇది ఒక నాయకుడి పేరు కాదు, ఒక ఉద్యమ సమరనాదం. కొంతమంది చనిపోతారు, వార్త అవుతారు, కొంతమంది వెళ్ళిపోతారు, చరిత్ర సృష్టిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్ది సుదర్శన్ రెడ్డిలాగా ప్రజల గుండెల్లో ఊపిరిగా మిగిలిపోతారు. బతికినన్నాళ్ళు ఆయన పదవుల కోసం పోరాడలేదు, ప్రజల కోసం ప్రాణం పెట్టాడు. అధికారాన్ని ప్రేమించలేదు, ఆత్మ గౌరవాన్ని అంతలా అభిమానించాడు. ఆయన చిరునవ్వు ఎంత మృదువుగా ఉండేదో ఆయన ఉద్యమ రణనినాదం అంతే మహోగ్రంగా ఉండేది. తెలంగాణ ఆశగా, స్వరాష్ట్రమే స్వప్నంగా, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షే ధ్యాసగా బతికిన పెద్దన్న తెలంగాణ జనం గుండెల్లోనే శాశ్వతమయ్యాడు. అజరామరమైన కీర్తిని సముపార్జించాడు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసిన ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది ఆయన చిరునవ్వే. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు, ఎన్ని ఉద్యమ ఉద్రిక్తతలు, ఎన్ని అరెస్టులు, ఎన్ని నిరసనలున్నా ఆ నవ్వు మాత్రం చెదరలేదు. కొందరి ముఖంపై నవ్వు వికసిస్తే పెద్ది నవ్వులో అంతులేని ధైర్యం కనిపించేది. తన చుట్టూ ఉన్న వాళ్ళలో అది 1000 వోల్టుల ఉత్సాహం నింపేది. అందుకే పెద్ది చూపించిన చొరవతో ఓరుగల్లులో తెలంగాణ ఉద్యమం రణనినాదమైంది, పోరాటాలకు ఊపిరిలూదింది. ఓరుగల్లు తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ. అలాంటి గుండెల్లో కరెంటు పుట్టించిన నాయకుడు పెద్ది. జనం ఎక్కడ ఉంటే పెద్ది అక్కడ ఉండేవాడు. పోరాటం ఎక్కడ ఉంటే అడుగులు అక్కడ పడేవి. అలాంటి ఘటనల్లో మానుకోట ఒకటి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అదొక చెరగని అధ్యాయం. మానుకోట ప్రజల ఆవేదన, ఆగ్రహం, ఆత్మగౌరవాన్ని ఒక ఉద్యమ జ్వాలగా మార్చిన వారిలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర మరవలేనిది. రాళ్లు విసిరింది చేతులు కాదు, అవమానానికి గురైన తెలంగాణ గుండెలని చాటి చెప్పిన ధీరుడాయన. చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు, ముందడుగై నడిపేదెవరు, ముప్పును తెగ నరికేదెవరు, నువ్వు లేనిదే కన్నీరే ఊరు. స్వరాష్ట్రం కోసం ఎంతో మంది అమరులయ్యారు. ఇంకెంతో మంది యువకులు ఆత్మార్పణ చేసుకున్నారు. అలాంటి కుటుంబాల కన్నీళ్లను దూరం నుంచి చూడలేదు పెద్ది. ఆస్పత్రుల్లో మృతదేహాల పక్కన, అమరుల తల్లిదండ్రుల వెంట చివరి యాత్రల్లో అన్నీ తానయ్యాడు. ఒక కొడుకులాగా ఆ కుటుంబాలను దగ్గరుండి ఓదార్చాడు. చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు, ముందడుగై నడిపేదెవరు, ముప్పును తెగ నరికేదెవరు, నువ్వు లేనిదే కన్నీరే ఊరు. పొగరు, మా
వెలుగెవరు ముందడుగై నడిపేదెవరు ముప్పును తెగ నరికేదెవరు నువ్వు లేనిదే కన్నీరే ఊరు పెద్దసారు చెప్తాడు, పెద్ది చేసి చూపిస్తాడు. ఇది బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుకునే మాట. ఇది ఒక మాట కాదు, పెద్ది జీవితానికి ఇచ్చిన సర్టిఫికెట్. ఎందుకంటే కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చినా అది పూర్తి చేయడమే తనకు తెలుసు. చివరి శ్వాస వరకు గులాబీ జెండానే చేతిలో పట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నాడు. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు, వెన్నుదన్నుగా నిలిచిన గడ్డ. ఉద్యమాల పరంగా అంతే చైతన్యవంతమైన ప్రాంతం. భిన్నాభిప్రాయాలు ఉన్న వారెంతో మంది ఉన్నా తెలంగాణ అంశం వచ్చేసరికి అందరి దారి ఒక్కటే. న్యాయవాదులు, వైద్యులు, మేధో సమాజం. అంటే ఊరికే విద్యార్థులు ఉండటం కలిసి వచ్చింది. మొదట్లో పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోయినా యువకుడికి పెద్ది సుదర్శన్ రెడ్డి అందరిలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఏదైనా టాస్క్ అప్పగిస్తే పూర్తి చేసేదాకా విడిచిపెట్టిని మొండితనం పెద్దిలో కనిపించడంతో కేసీఆర్ ఆంతరంగికుల్లో ఒకడయ్యారు. గులాబీ దళంలో చేరినప్పటి నుంచి చివరిదాకా ఉమ్మడి వరంగల్ రాజకీయంగా, ఉద్యమపరంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో పెద్ది ముందుండేవారు. 2001లో నల్లబెల్లి జెడ్పీటీసీగా ఉన్న సమయంలో అప్పటి జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న కొమ్మరి ప్రతాప్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో జెడ్పీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా నియమితులైన పెద్ది ఆ తర్వాత టీడీపీ అవినీతిపై అలుపెరగకుండా పోరాటం చేశారు. జెడ్పీ చైర్మన్ బస్వారెడ్డి అవినీతిని బయటపెట్టడంలో పెద్ది వాక్పటిమ, ఆయా అంశాలపై పరిశోధన, నాయకత్వ లక్షణాలు అధినేత కేసీఆర్ ను ఆయనకు మరింత దగ్గర చేశాయి. 2004 ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యేగా ఖమ్మంపాటి లక్ష్మారెడ్డిని గెలిపించడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో బీఆర్ఎస్ టికెట్ సాధించి తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకొని ఊరూరా ప్రచారం చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ వ్యాప్తంగా 10 మంది ఉంటే 4 ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే ఉండటం ఉద్యమ చైతన్యానికి మాయని మచ్చను తెచ్చిపెట్టింది. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా షిరిడీకి వెళ్లి అక్కడ సమావేశమై తిరిగి వచ్చాక వాళ్ళంతా కాంగ్రెస్ లో చేరుతున్నారనే విశ్వసనీయ సమాచారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ కు చేరవేసిన వారిలో పెద్ది ముఖ్యుడు. పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా మొండి, ఎంతటి వారినైనా ఎదుర్కొంటాడనే ముద్ర మొదటి నుంచి ఉంది. వైఎస్ చంద్రబాబు వంటి హేమాహేమీల పర్యటనలు వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలకుతలం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వైఎస్ చంద్రబాబు ప్రభలు కొనసాగుతున్నా అటు కాంగ్రెస్ కు ఇటు టీడీపీకి బలమైన నాయకత్వం ఉన్న సమయంలో వారిని ఎదుర్కొన్నారు. బలమైన తెలంగాణ వాదాన్ని భుజానికెత్తుకొని కేసీఆర్ ఇచ్చిన గుండె ధైర్యంతో తనను తాను సాయుధుడిగా మలుచుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది నాయకత్వ పటిమను చూసి కేసీఆర్ 2006లో పెద్దిని వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని చేశారు. అప్పటి నుంచి పెద్ది ఇక వెనుదిరిగి చూడలేదు. గులాబీ దళపతి ఉప ఎన్నికలను ఉద్యమ వ్యాప్తికి దోహద కేంద్రాలుగా మార్చిన ప్రతిసారి వరంగల్ తన ప్రత్యేకత చాటుకుంది. అధినేత ఆలోచనలను అమలు చేసే కరుడుగట్టిన సైనికుడిగా పెద్ది నాడే ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2006లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో నిలిచినప్పుడు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలను కరీంనగర్ ప్రచారంలో మమేకం చేశారు. 2008లో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సమయంలోనూ, 2010 ఉప ఎన్నికల సమయంలోనూ, 2012 పరకాల ఉప ఎన్నికల సందర్భంలోనూ పెద్ది సమన్వయ సారథ్యం వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 2014 ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ పార్టీకి ఆయన చేసిన సేవలు, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన తీరుకు ముచ్చటపడిన కేసీఆర్ ఆయనకు రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పించారు.
రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2018లో నర్సంపేట నుంచి పెద్ది ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న క్రమంలో కేసీఆర్ పెద్ది కోరికతో ఆ అవకాశాన్ని నర్సంపేటకు కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తనను తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కరడుగట్టిన సైనికుడిగా మలుచుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పే అనేక ఘటనలకు వరంగల్ను వేదిక చేయడంలో క్రియాశీలక భూమిక పోషించారు. పార్టీ ఇచ్చిన ఏ ఉద్యమ కార్యాచరణ అయినా విజయవంతం చేయాల్సిందే. అలాంటి ఘటనల్లో తెలంగాణ ఉద్యమాన్నే మలుపు తిప్పిన ఉద్యమం మానుకోట పెద్ది జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాయనీగూడెం తిరుగుబాటు జరిగింది. తెలంగాణ విశ్వరూప సభ 2010 డిసెంబర్ 16న 25 లక్షల మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణ మహాగర్జన ప్రపంచ ప్రజా రాజకీయ ఉద్యమాల చరిత్రలో కీలకంగా నిలిచిపోయాయి. ఈ సభలు పెద్ది జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగినవే. 2008లో సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి తెలంగాణ అంశంపై ఎటూ తేల్చని వైనాన్ని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ పోరాటాలు చేపట్టింది. ఆ సమయంలో వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ వాదంపై తేల్చని చిరంజీవిపై కోడిగుడ్డు విసిరి నిరసన తెలిపిన ఘటనను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ ఘటనకు నర్సంపేట సాక్షిభూతంగా నిలిచింది. నాడు చంద్రబాబు పాలకుర్తి పర్యటన కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఉద్రిక్తతల నడుమ వేలాది మంది గూండాలతో చంద్రబాబు పర్యటిస్తే చంద్రదండను అడ్డుకుంటామని పార్టీ నిర్ణయం తీసుకుంది. జిల్లా పార్టీ సమన్వయంతో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టి వాటిని విజయవంతం చేసిన వారిలో పెద్ది సుదర్శన్ రెడ్డిది మరవలేని పాత్ర. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతినబూనారు. ఆ కళ సాకారమైన తర్వాతే ఉద్యమకారిణి స్వప్నను పెద్ది వివాహం చేసుకున్నారు. అది ఏడుకొండల మీద తిరుపతిలో జరిగిన పెద్ది పెళ్లికి కేసీఆర్, శోభమ్మ దంపతులు, పార్టీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు అనేక మంది హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎంత దగ్గరివాడో కేసీఆర్ కుటుంబానికి అంతే దగ్గరివాడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి మెదిలారు. అలా అందరి తలలో నాలుకలా మారిన పెద్ది నేపథ్యాన్ని ప్రతి ఒక్కరూ నెమరవేసుకుంటున్నారు. ఆ జ్ఞాపకాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీ చూపుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పటి వెలుగెవరు, ముందడుగై నడిపేదెవరు, ముప్పును తెగ నరికేదెవరు, నువ్వు లేనిదే కన్నీరే ఊరు. దేశ రాజకీయ చరిత్రలోనే ఇదొక మహాద్భుతం. ఆధునిక కాలంలో ఏ నేతకు దక్కని అత్యున్నత గౌరవం. సహజంగా అధికార పార్టీకి చెందిన నాయకుడు అకాల మరణం చెందినప్పుడు ఇలాంటి జనప్రవాహం కనిపిస్తుంది. లెఫ్ట్ పార్టీల్లో, విప్లవ పార్టీల్లో అమరులైన వారికి ఇలాంటి గౌరవం దక్కుతుంది. స్వతంత్ర భారతావనిలో తొలితరం నాయకుల విషయం పక్కన పెడితే ఒక్క పెద్దికే ఇలాంటి ప్రజాగౌరవం దక్కడం ఖచ్చితంగా చరిత్రాత్మకమే. రాజకీయ ఉద్యమ చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్థానం ముగిసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో మొదలైన వరంగల్ ఉద్యమాల పెద్ద దిక్కు పెద్దన్న అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకే కాదు, తెలంగాణ ఉద్యమకారులకు తీరని లోటు. ఉద్యమాల కిల్లా పోరుగల్లుకు పెద్ది లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ది మరణం నర్సంపేట నియోజకవర్గ ప్రజలనే కాదు, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ తీవ్ర విషాదం నింపింది. కేసీఆర్ పిలుపందుకొని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పెద్ది తక్కువ కాలంలోనే కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పార్టీలోనూ నమ్మిన బంటుగా ఎదిగారు. నర్సంపేటలో కమ్యూనిస్ట్, ఎంఎల్ పార్టీలకు బలమైన పట్టున్న చోట టీఆర్ఎస్ జెండాను సగర్వంగా ఎగరవేశారు.
దీంతోనే లక్షలాది మందికి పెద్ది దగ్గరయ్యారు. అదే టైంలో శత్రువులను కూడా సంపాదించుకున్నారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి తన భుజాలపై వేసుకొని నడిపించారు. గులాబీ పార్టీకి రాజకీయంగా ఒడిదుడుకులు వచ్చి ప్రజల్లో నిరాశ, నిస్పృహలు, నిరుత్సాహం ఏర్పడినప్పుడు పెద్ది నాయకత్వంలో వరంగల్ కదం తొక్కేది. ఉద్యమ సమయంలో రాజకీయ పోరాటాన్ని ప్రజా పోరాటంగా మార్చారు. పోరాట సెగలు ఢిల్లీ పాలకులకు తగిలేలా వరంగల్లో భారీ బహిరంగ సభలు పెద్ది నాయకత్వంలోనే జరిగాయి. 10 లక్షల మందితో సభ నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో పెద్ది పాత్ర మరిచిపోలేనిది. వరంగల్లో కేసీఆర్ ఏ సభ పెట్టినా దాని బాధ్యత పెద్దికే అప్పగించేవారు. ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా కేసీఆర్ మాత్రం పెద్దిపై నమ్మకం పెట్టుకునేవారు. ఆయన సభ బాధ్యతలు తీసుకున్నారంటే అది గ్రాండ్ సక్సెస్ అని కేసీఆర్ ముందే చెప్పేవారు. పెద్దిపై దళపతికి అంత నమ్మకం. ఆయన కమిట్మెంట్, పార్టీపై ఆయనకు ఉన్న అపార అభిమానం. ఆ నమ్మకంతోనే ఉద్యమ సమయంలో పెద్దికి కేసీఆర్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. అయినా ఆయన ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ శిష్యుడిగా పనిచేశారు. ఆ నమ్మకమే పెద్దికి కేసీఆర్ సహా కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. జిల్లాలో ఉద్యమాన్ని నడిపించడంతో అక్కడి రాజకీయాలపై తనదైన చెరగని ముద్ర వేసేలా చేసింది. వరంగల్ ఎన్నో లెఫ్ట్ రైట్ విప్లవ పార్టీలకు కేంద్రం. అలాంటి జిల్లాలో ప్రజలను ఒప్పించి సమీకరించి ఉద్యమాన్ని సమన్వయంతో నడిపించడం అంటే మాటలు కాదు. కానీ అందరినీ ఏకం చేసి అందరినీ కలుపుకోవడం ఒక పెద్దికి మాత్రమే సాధ్యమైంది. అందుకే పెద్దికి ఆగర్భ శత్రువులు సైతం ఆప్తమిత్రులయ్యారు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే పెద్ది అజాత శత్రువుగా ఎదిగారు. అందరూ పెద్దన్నగా ఆప్యాయంగా పిలుచుకునే సాన్నిహిత్యాన్ని ప్రజలతో సంపాదించుకున్నారు. చాలా కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నిజాయితీ గల నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో కీలక పదవులు అలంకరించే అవకాశం ఉన్నా ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. జిల్లాను సొంత ఊరును వదిలి ఉండలేదు. తెలంగాణ ఉద్యమం పేరుతో జిల్లాలో చాలా మంది కోట్లాది రూపాయల ఆస్తులు పోగేసుకున్నారు. కానీ పెద్ది ఏనాడు ఆస్తులు అంతస్తుల వెంట పడలేదు. కార్పొరేటర్, వార్డు మెంబర్లు సైతం ఒకసారి గెలిస్తే కోట్లు సంపాదించుకునే ఈ రోజుల్లో పెద్ది సంపాదించుకుంది పైసా లేదు. ప్రజల ప్రేమను, ఆదర అభిమానాలు తప్ప. అందుకే ఒక మాజీ ఎమ్మెల్యే, అందులోనూ ప్రతిపక్ష పార్టీ నేత చనిపోతే నియోజకవర్గం ఏడ్చిందంటే అది సహజ సిద్ధంగా పొంగుకొచ్చిన దుఃఖం. అంతిమయాత్ర జరుగుతున్న దారి పొడవునా ప్రజల శోక సముద్రంలో మునిగిపోవడం అంటే అది మాటల్లో చెప్పినంత సులువు కాదు. తన్నుకొస్తున్న దుఃఖంతో తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు జిల్లా నుంచే కాదు, యావత్ తెలంగాణ నుంచి ఉప్పెనలా తరలి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అందుకే ఈ తరం నేతలకు పెద్ది జీవితం ఒక పాఠం, ఆయన నడవడిక ఒక ఆదర్శం. పెద్ది మరణంతో అలుముకున్న విషాద ఛాయలతో ప్రజల గుండెలు బరువెక్కాయి. ఉద్యమ పెద్దన్నకు తెలంగాణ ప్రజలు జననీరాజనం పలికారు. అడుగడుగున కన్నీటితో స్వాగతం పలికారు. పెద్దిని తలుచుకుంటూ గొల్లున విలపించింది. చివరి చూపు కోసం జనం ఉప్పెనలా కదిలారు. అభిమాన నేత కడసారి చూపు కోసం తరలివచ్చారు.
వరంగల్ నుంచి నర్సంపేట వరకు జన సునామీని తలపించింది. అడుగడుగునా జన అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ఉద్యమ ప్రస్థానం కింది నుంచి ఎదిగిన తీరు, నిజాయితీ లక్షలాది మంది గుండెల్లో ఆయన్ను నిలబెట్టింది. ఇంత పెద్ద గౌరవం గతంలో ఏ మాజీ ఎమ్మెల్యేకు దక్కలేదు. కొందరు బతుకున్నప్పుడు చరిత్ర సృష్టిస్తే పెద్ది చనిపోయి కూడా ఆ చరిత్రను తిరగరాశారు. పెద్ది జనాభిమానం ముందు ధనాభిమానం ఎంత మాత్రం పనిచేయలేదు. కాగితాల బంధం కంటే ప్రజలతో ఆర్థిక బంధానికే పెద్ది ప్రాధాన్యమిచ్చారు. జనాభిమానం ముందు ధనం చెల్లని కాగితమైంది. పూటకో మాట గంటకో పార్టీ మారే ఈ తరం నేతలకు పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితం కొత్త తరం నాయకులకు ఆదర్శంగా తీసుకోవాలని రుజువు చేసింది. జనప్రలయం పెద్ది సంపాదించుకున్న ఆస్తులైతే పెద్దిని బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికంటే ఎక్కువ ఓన్ చేసుకోవడం మరో విశేషం. రక్త సంబంధం కంటే ఆర్థిక సంబంధం గొప్పదని నిరూపించారు. పెద్ది ఆరోగ్యం విషయంలో బీఆర్ఎస్ స్పందన ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కార్యకర్తను నేతను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఇతర పార్టీలకు ఒక మార్గదర్శకం. పెద్ది కోసం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కదిలింది. గులాబీ కుటుంబమంతా కంటతడి పెట్టింది. మెరుగైన ఆరోగ్యం కోసం ఏకంగా వరంగల్ నుంచి హైదరాబాద్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కూడా ఇందుకు సహకరించిందంటే అది పెద్ది గొప్పతనం, మంచితనం. అంతేకాదు పెద్ది కోసం స్వయంగా కేసీఆర్ వచ్చి ఏమైనా చెయ్యండి, మా పెద్దిని కాపాడండి అని చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. రక్త సంబంధం కూడా ఇంతలా వేదన పడి ఉండదేమో. ప్రాంతీయ పార్టీలో మాత్రమే ఇలాంటి గౌరవం నాయకులకు దక్కుతాయి. ఉద్యమ పార్టీలోనే తమ నాయకుడిని కాపాడుకోవాలన్న ఇలాంటి కమిట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో మళ్ళీ ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. అన్ని పార్టీలో కార్యకర్తలు నేతలకు ఇలాంటి గౌరవం దక్కాలి. అన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తలు నేతల విషయంలో ఇలాంటి చొరవ తీసుకుంటే పాలిటిక్స్ పై ప్రజల్లో ఉన్న అభిప్రాయమే మారిపోతుంది. రాజకీయ జీవితంలో ఏం సంపాదించుకోలేదని ఆయన అభిమానులు చెప్తున్నారు. కానీ అది అవాస్తవం. ఎవరన్నారు? వరంగల్ ఉద్యమ పెద్దన్న పెద్ది సుదర్శన్ రెడ్డి పేదోడని. పైసల పరంగా పేదోడు కావచ్చు, కానీ లక్షలాది మంది ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్న రిచెస్ట్ పర్సన్. నాయకుడికి ప్రజా ప్రేమను మించిన ఆస్తులు అంతస్తులు ఏముంటాయి? లక్షలాది గుండెల్లో పదిలమైన స్థానం తప్ప ప్రజల అభిమానం ముందు ఎన్ని వేల కోట్లున్నా అవి చిత్తు కాగితాలే. ఆస్తులు అంతస్తులు మనిషి ఉన్నన్ని రోజులే ఉంటాయి, కానీ ప్రజాభిమానం మనిషి చనిపోయిన తర్వాత కూడా బతికిస్తాయి. పైసలు లేనోడు పేదోడు కాదు, ప్రజల గుండెల్లో లేనోడే పేదోడు.
పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేసింది కేవలం 5 ఏళ్లే. కానీ ప్రజల కోసం, ప్రాంతం కోసం జీవితమంతా నిష్ఠతో, నిబద్ధతతో పనిచేస్తారు. నిన్న మొన్నటి వరకు కూడా అద్దె ఇంట్లోనే బతికిన అభిమానధనుడు మన పెద్ది. తనను నమ్మిన వారికి ఆపదొస్తే అర్ధరాత్రైనా, అపరాత్రైనా అడ్డంగా నిలబడ్డారు, అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అందుకే పెద్ది ఇక లేరని తెలిసినప్పుడు ఆఖరి చూపు కోసం అవిసిన గుండెలు పరితపించాయి. లక్షలాదిగా తరలి వచ్చిన జనం కంట అంతిమయాత్ర పొడవునా కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టుగా రోధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో ఇది చాలా అరుదుగా కనిపించే ఒకానొక అద్భుత దృశ్యం. నిజంగా పెద్ది జీవితం ధన్యమైంది. ప్రజా జీవితానికి అచ్చమైన పరమార్థం చూపించింది. జై హో పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.